ఈ ఫ్యాబ్రిక్ బటర్ఫ్లై మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇందులో నేర్చుకుందాం. ఫస్ట్‌గా మనం ఫ్యాబ్రిక్ నెక్ డౌన్‌లో చేస్తున్నాం కాబట్టి ఎక్కడ మనం ఈ బటర్ఫ్లై స్టిచ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా మనం ఒక పెన్సిల్‌తో డ్రా చేసుకోవాలి. నేను మార్క్ చేసే మార్కింగ్ పెన్సిల్‌తో డ్రా చేశాను. మీరు కూడా అలా మార్క్ చేసుకుని దానిపైన ఇలాగా చేతి కుట్లు వేసుకోవాలి. నెట్ 2 విధాలుగా చూపించా. నెట్ చివర పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి ఆ మార్క్ పైన. ఒకదాని తర్వాత ఒకటి అనమాట. చూడండి స్టిచ్ చేసేసా కదా మార్క్ మీద. ఇప్పుడు దీన్నంతా రివర్స్ చేసుకుంటాం. ఆ నెట్ అంతా రివర్స్ చేసుకొని తిప్పేస్తాను అనమాట, ఒక డిజైన్ వచ్చే విధంగా. ఇప్పుడు ఇలా తిప్పేస్తాము. నాకైతే ఇందులో నెట్ కదా ఏదైనా కుందన్స్ లాంటివి ఏమన్నా వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను మీషోలో తీసుకున్న ఈ కుందన్స్ నా దగ్గర ఉంటే ఇవి పెట్టి మిడిల్ ఇలా మనం ఫోల్డ్ చేసుకుని నీడిల్ కింద పెట్టాం కదా దాన్ని పైకి తెచ్చుకొని ఒక నాట్ వేసేసుకోవాలి. దాన్ని బ్లాక్ చేయాలన్నమాట ఫ్యాబ్రిక్ని. నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఇవి షైన్ అవుతూ ఉంటాయి, బాగుంటుందని చెప్పేసి అలాగా ఇలా నాట్ వేసుకుని దాన్ని లాక్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న నెట్ కట్ చేసుకోవాలి, బ్యాక్ సైడ్ ఉన్న థ్రెడ్ కూడా కట్ చేసుకోవాలి. ఇది ఒక విధం. రెండో విధాన్ని కూడా చూపించాను చూడండి. ఇక్కడ నేను ఒక పీస్ కట్ చేసేసుకున్నాను. దాన్ని ఇలా ప్లేస్ చేసేసుకొని అంటే మొత్తం ప్లేస్ చేసుకుని ఆ డ్రా చేసిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెట్ అనేది 2 టైమ్స్ వస్తుంది అనమాట. కింద మనం పెట్టిన నెట్ వస్తుంది, మళ్ళీ పైన ఫోల్డింగ్ చేసిన నెట్ 2 విధాలుగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసేసుకున్నామో అలా స్టిచ్ చేసేసుకోవచ్చు. మీరు మిషన్ మీద అయినా చేసేసుకోవచ్చు. దీనివల్ల చేతికుట్లు కొంచెం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి లాగినప్పుడు. సో అలా లేకుండా ఉండాలంటే మిషన్ కుట్టేసేసుకున్నా బాగుంటుంది. మనం దాన్ని కవర్ చేయడం కోసం చేతి కుట్లని ఒక స్టోన్ లేస్ని స్టిక్ చేసాం. ఇక్కడ నేను ఎలా అయితే చూపించానో అలాగా కొంచెం మనం ఎడ్జ్లో ఫోల్డ్ చేస్తున్నాం కదా అక్కడ మాత్రం కుట్టేయకుండా ఒక పావు ఇంచు వదులుకొని మిగిలినంతా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసేసుకుంటాం. నీడిల్ అనేది కిందకి పెట్టుకున్నాం. ఇప్పుడు స్టోన్స్ వేసుకోవాలి కదా. నేను గ్రీన్ కలర్ అదే ఫ్యాబ్రిక్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లో స్టోన్స్ వేసి ఫోల్డ్ చేసేస్తున్నా. ఇదిగోండి మధ్యలో స్టోన్స్ వేసేసి ఇలా తిప్పేసి ఇలా పట్టుకుని హ్యాండ్తో కింద నీడిల్ ఉంటుంది, నీడిల్ పైకి తెచ్చి లాక్ చేసేయాలి. నెట్ మొత్తం లాక్ చేసేయాలి. అందులో ఉన్న స్టోన్స్ జారిపోవు, స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు నీడిల్ని కిందకి తెచ్చుకొని ఒక నాట్ వేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రా ఉన్న నెట్ని కట్ చేస్తున్నా. ఇక్కడ మనం ముడేసిన నెట్ ఉంది కదా అవి కనిపించకుండా మనం కవర్ చేయాలన్నమాట, స్టోన్స్ ఏమన్నా అంటించి. ఇప్పుడు మనం ఒక స్టోన్ లేస్ తీసుకుని గమ్ము పెట్టి అంటిస్తాము. దానికంటే ముందు నేను పర్ల్స్ యాడ్ చేసిన, అంటే మనకి బాడీ పార్ట్కి పర్ల్స్ పెడదామని చూశాను. నాకైతే సెట్ అయినట్టు అనిపించలా పర్ల్స్ అనేవి. అవి తీసేసి మళ్ళీ స్టోన్ లేస్తోనే పెట్టాను. అక్కడ మనం మెలేసిన ఫ్యాబ్రిక్ మీద ఇవి ఉండట్లేదు, అలాగే స్టిఫ్గా వచ్చేస్తుంది, అవి అలాగే కనిపిస్తుంది. ఇది అయితే లుక్ రాదని చెప్పేసి నేను ఇంకా స్టోన్ లేస్ పెట్టాను. కట్ చేసేసి స్టోన్ లేస్ గమ్ము పెట్టి స్టిక్ చేస్తే సరిపోతుంది. ఇవి కూడా మీషోలో తీసుకున్నదే స్టోన్ లేస్ కూడా. గమ్ము కొంచెం కొంచెం వేసుకోవాలి. కొంచెం కొంచెం స్టిక్ చేసుకుంటూ రావాలి. మనం ఎలా అయితే తిప్పాలనుకున్నా, ఎలా డిజైన్ కావాలనుకుంటే అలా స్టోన్ లేస్ని తిప్పుకోవచ్చు. కొంచెం కరువు వచ్చే విధంగా తిప్పుకోవచ్చు. ఇక్కడ ఎడ్జ్ వరకు పెట్టేసుకుని
కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కూడా స్టోన్ లేస్ అంటించుకొని, ఇంకా నాకు వేరే కలర్ గోల్డ్ కలర్ ఉంటే ఆ గోల్డ్ కలర్ బాడీ పార్ట్లో వేసేసాను. స్టోన్ లేసే ఒక 2 పైకి పెట్టి పర్ల్స్ అనేవి అంటించాను అనమాట. లుక్ దానివల్ల చాలా బాగుంది. పర్ల్స్ కూడా యాడ్ అయినాయి కదా. బాడీ పార్ట్కి 2 పర్ల్స్ అనేవి స్టిక్ చేసా మామూలుగా, అవి కనిపించకుండా. మీకు ఇక్కడ పిక్ యాడ్ చేస్తా చూడండి, నేను చెప్పిన విధంగా. ఇదిగోండి పర్ల్స్ అనేవి దీంట్లో యాడ్ చేసా చూడండి. కన్ను దగ్గర ఒకటి స్టిక్ బ్లాక్ స్టోన్ అంటించాను.